రామ్ గోపాల్ వర్మ వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులకు గురువు గారు అని అందరూ అంటుంటారు. పాపం వైసీపీ ప్రభుత్వం అధికారం శాశ్వతం అనుకున్నాడో ఏమో, నోటికొచ్చినట్లు మాట్లాడటమే కాకుండా చంద్రబాబు లోకేష్ లను హేళన చేస్తూ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయేవాడు. చివరకు హైకోర్టులో వర్మకు చొక్కెదురైంది. తనను అరెస్ట్ చేసే విషయంలో వర్మ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి కాపాడాలని హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. సదరు కేసులో వర్మ అరెస్ట్ అవుతారనే భయం ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా కాంట్రవర్సీకి దారితీసింది. ఇక అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా సోషల్ మీడియాలో వర్మ పోస్టులు చేశారు. ఈ అంశంపై అప్పట్లో పెను దుమారమే చెలరేగింది. వెళితే మద్దిపాడు మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి మత్తనపల్లి రామలింగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేస్తారని వర్మ భావించారు. ఆ కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్ చేయొద్దని ధర్మాసనాన్ని కోరగా తిరస్కరించింది. ఇక అరెస్ట్ చేస్తారన్న భయం ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. వర్మ కేసుకు సంబంధించి రేపు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ విషయాన్ని హైకోర్టు ధర్మాసనం ముందు వర్మ తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. మరింత సమయం ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని అభ్యర్థించారు. సమయానికి సంబంధించిన అంశాన్ని పోలీసుల ముందు తేల్చుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాంటి అభ్యర్థనలు తమ ముందర చెయ్యొద్దని తేల్చి చెప్పింది. కేసుకు సంబంధించి వర్మకు హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో ఆయన రేపు విచారణకు హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ వర్మ విచారణకు హాజరు కాకుంటే నేరుగా పోలీసులు అదుపులోనికి తీసుకునే అవకాశం ఉంది.